గంగా సప్తమి గురించి తెలుసుకుందాం. అంటే గంగా సప్తమి అన్న మాటని కనుక మనం చూసినట్లయితే ఇది గంగాదేవికి సంబంధించిన విషయంలాగా ఉంది. అంటే ఇది దీనిలో ఏంటి అసలు ఈ గంగా సప్తమి అనే దాని యొక్క విషయం ఏంటి అన్న విషయాన్ని కొంతవరకు తెలుసుకుందాం. ఒకానొకప్పుడు భగీరథుడు గంగాదేవిని కిందకి తేవడానికి ఆయన ట్రై చేస్తాడు. ఎందుకంటే ఆయన యొక్క కపిల మహర్షి యొక్క శాపం వల్ల తన పూర్వీకులందరికీ కూడా చక్కగా ఇది జరగడానికి వాళ్ళ కొరకు గంగాదేవి దగ్గర నుంచి వచ్చే వాటర్ వల్లే అన్ని విధాలుగా కూడా అనుకూలత వాళ్ళకి అన్ని రకాలుగా బాగుంటుంది అన్న విధానం వల్ల ఆయన ఎలాగన్నా సరే గంగని భూమి మీద తేవడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తాడు. ఈ ప్రయత్నంలో ఆయన చాలా గట్టిగా ప్రయత్నం చేసి ఆవిడ కోసం ఆయన చేసేదానివల్ల ఆవిడ రావడానికి ప్రయత్నం చేస్తుంది. గంగాదేవి కిందకి రావడానికి ప్రయత్నం చేసినప్పుడు ఏమవుతుందంటే ఆవిడ అసలే చాలా ఫోర్స్గా ఉంటుంది కదా, ఆవిడ అలా కనుక వచ్చేస్తే మొత్తం అన్ని రకాలుగా ఇబ్బందులుగా ఉంటాయని ముందుగా శివుడు తన జటాజూటంలో అంటే తన యొక్క శిరస్సులో ఆవిడని పెట్టుకొని తర్వాత నెమ్మదిగా వదలడానికి అన్ని రకాలుగా అనుకుంటారు. అదేవిధంగా చేస్తే అప్పుడు గంగాదేవి మొత్తానికి ఈ యొక్క ముందు భగీరథుడు పెడుతుంటే ఆయన వెనకాల ఈవిడ అలకనందగా మొత్తానికి వచ్చేస్తూ ఉంటుంది. ఆ రావడంలో ఆవిడ జాహ్ను మహర్షి యొక్క ఆశ్రమాన్ని తెలియకుండా దాని మించి ఆవిడ ఎక్కువ పారడం వల్ల అది మొత్తం ఇదైపోతుంది. వెంటనే ఆ మహర్షి కోపం వస్తుందన్నమాట. అంటే నా యొక్క ఆశ్రమంలో నన్ను ఇలాగ చేసేసి ఈ రకంగా చేయడం బట్టి నాది మొత్తం ఇలాగ స్పాయిల్ అయిపోయింది, ఇలా కాదని చెప్పి ఆయన కోపం వచ్చి ఏం చేస్తాడంటే గంగాదేవిని మొత్తం ఆయన ఇలాగా ఘనీభవించి ఆయన తాగేసినట్టుగా మొత్తం ఆ వాటర్ అంతా తీసేసుకుంటాడు తనలోకి. వెంటనే అందరికీ భయం వేస్తుందన్నమాట, బాధ వస్తుంది. అయ్యో ఆవిడ లేకపోతే ఎలాగా అన్న బాధతో మళ్ళీ భగీరథుడు దేవతలు అందరూ కూడా మళ్ళీ వెళ్ళి ఆయన్ని వేడుకుంటారు. అయ్యా ఇలా అయితే ఎలాగా, మాకు ఈ సమస్య వల్ల మేము ఆవిడని తెచ్చుకుంటున్నాం కదా, తెస్తుంటే మీరేమో ఈ రకంగా చేయడం బట్టి ఆవిడది మాకు ఇలా అయిపోయింది, దయచేసి మాకు ఏదైనా మార్గం చూపించండి, ఇలా కాదని చెప్పంటే వాళ్ళందరూ అనేక విధాలుగా దేవతలందరూ మొత్తానికి ఆయన్ని ప్రే చేయడం వల్ల ఆయన ఏం చేస్తాడంటే అయితే సరే మీరు అని వాళ్ళందరి దానికి ఆయన యాక్సెప్ట్ చేసి ఆవిడ్ని అటు గంగాని మళ్ళీ బయటికి ఇది చేసేయడానికి ఆయన ఏం చేస్తాడంటే తన చెవిలోంచి ధారగా బయటికి పంపించేస్తాడు. అంటే ఆ రకంగా ఆవిడ బయటికి రావడం, అలాగే మొత్తానికి ఈ యొక్క భగీరథుడు ఏ ఉద్దేశంతో ఆవిడని తెచ్చుకున్నాడో ఆ రకమైన ప్రాబ్లం సాల్వ్ అవడం అవుతుంది. అంటే ఈ జాహ్ను మహర్షి ద్వారా ఆవిడ బయటకు వచ్చింది కనుక ఆవిడని జాహ్నవి అని కూడా అంటారు. అలాగే శివుడి జటాజూటలను వచ్చింది కాబట్టి ఆవిడని ఈ జట అనే పేరుతో కూడా ఆవిడకి సంబంధించి అంటారు. అయితే ఈ రకంగా గంగాదేవి యొక్క ఇంపార్టెన్స్ని ఆవిడ వచ్చినది కూడా ఏంటంటే వైశాఖ మాసం ఈ యొక్క శుక్లపక్షంలో ఈ యొక్క సప్తమి తిథి నాడు ఆవిడ రావడం అనేది జరిగింది కాబట్టి దాన్ని ఈ యొక్క ఆవిడ గురించి చెప్పేప్పుడు ఏం చెప్తారంటే గంగా సప్తమి అన్న విషయాన్ని ఇక్కడ మాట్లాడతారు. గంగాదేవికి అనేకమైన పేర్లు ఉన్నాయి, అందులో జాహ్నవి అనే పేరు కూడా ఉంది. ఆ జాహ్నవి అనే పేరు రావడానికి కారణం ఏంటంటే జాహ్ను మహర్షి యొక్క విధానంలో ఆయన దగ్గర నుంచి ఆవిడ ఈ ప్రవహించడం బట్టి ఆయన కోపగించుకొని ఆవిడని తీసుకోవడం బట్టి మళ్ళీ ఆయన చెవిలోంచి బయటకు వచ్చేసి భగీరథుడు మొదలైన వారి యొక్క ప్రేయర్స్ వల్ల ఆవిడకి ఆ రకమైన పేరు రావడం జరిగింది. సాధారణంగా చూస్తే గంగాదేవి యొక్క విశిష్టత మామూలుగా మనం ఎంత చెప్పినా కూడా తక్కువే. ఈ రోజున చేసే కార్యక్రమాలలో జనరల్గా గంగాదేవిని పూజ చేయడం, గంగా నదిలో స్నానం చేయడం, గంగాదేవికి సంబంధించిన అష్టోత్తరాలు చేయడం, ముఖ్యంగా ఆవిడ పుట్టిన ప్రదేశాలన్నింటిలోనంటే మనకి ఇక్కడ చూస్తే అటు వారణాసిలో కానీ ఇటు పక్కన గంగోత్రిలో కానీ ఇంకా ఇక్కడ చూసినట్లయితే అలకనంద మొదలైన ప్రదేశాల్లో ఇవన్నీ చోట్ల కూడా అంటే ప్రయాగ అన్ని ప్రదేశాల్లో కూడా ఎక్కడెక్కడైతే గంగాదేవి ఉందో అక్కడ గంగకి హారతి ఇవ్వడం కానీ లేకపోతే గంగాదేవికి సంబంధించిన గంగా స్నానాలు చేయడం కానీ ఇవన్నీ చేయడం బట్టి ఏంటంటే వ్యక్తికి ఆధ్యాత్మిక పురోగతి ఏర్పడుతుంది అన్న భావన ఒకటి. సాధారణంగానే చాలా చాలా విశిష్టమైన నదిగా గంగా నదిని ఫస్ట్ చెప్తారు. అందుకే మనం ఏదైనా చెప్పేప్పుడు గంగే చ యమున గోదావరి అలా మనం చెప్పుకుంటూ వెళ్ళినప్పుడు 7 ప్రముఖ నదుల గురించి చెప్తున్నప్పుడు మొట్టమొదటి గంగా నది గురించి చెప్తారు. ఎందుకంటే గంగకుండే విశిష్టత అసలు దేనికి ఉండనంత గొప్పగా ఉంటుంది. గంగానది యొక్క చూసిన, గంగానదిలో స్నానం చేసిన, అలాగే గంగని మనం జలాన్ని తీసుకున్నా కూడా అనేక రకాల విషయాలలో అటు ఆధ్యాత్మిక విషయంలో కానీ ఇటు మానసికంగా కానీ అన్ని విధాలుగా కూడా వ్యక్తికి అభివృద్ధికరంగా ఉంటుంది అంటారు. అంటే కనీసం గంగానదిని చూసినా కూడా చాలా తరించిపోయినట్టు అయిపోతుంది అంటారు. అందుకనే చాలామంది ఏం చేస్తారంటే జీవితంలో ఒకసారన్నా కాశీ అన్న వెళ్ళాలి, లేకపోతే ఈ యొక్క ప్రయాగ వెళ్ళాలి, అంటే గంగని చూడాలి అన్న ఉద్దేశంతో వ్యక్తులకి చాలా చాలా అభిలాష ఉండడానికి కారణం ఏంటంటే ఎన్ని రకాల దాంట్లోనైనా మనిషి
ఎన్ని రకాల పాపాలు చేసినా, ఎన్ని రకాల ఇబ్బందులు పడ్డా, మానసికంగా ఇదైనా, దేనికైనా సరే గంగానదిలో కనుక స్నానం చేయడం, గంగానదిని దర్శించటం, గంగా జలాన్ని తీర్థంగా తీసుకోవడం, ఇవన్నీ కూడా అది చాలా పరమ పవిత్రమైన నదిగా గంగానదిని చెప్తారు. అలాగే చాలా విశాలమైన నదిగా మనం కనుక తీసుకుంటే ఈ యొక్క వారణాసిలో గంగానదిలో ఎంతోమంది విపరీతంగా స్నానాలు చేసి గంగానదికి సాయంత్రం ఎప్పటికీ గంగా హారతిలా ఇచ్చి గంగాకి సంబంధించిన విషయాలన్నింటిలో, అంటే ఇవాళ ఈ గంగా సప్తమి నాడు కూడా స్పెషల్గా ఏం చేస్తారంటే దీన్ని నింబ సప్తమి అని కూడా అంటారు. అంటే వేపపూతకి సంబంధించి పూజ చేసుకుని ప్రసాదంలా కూడా కొందరు తీసుకుంటూ ఉంటారు. గంగాదేవికి పూజలు చేయడం, గంగకి హారతి ఇవ్వడం, గంగ యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోవడం మొదలైనవన్నీ కూడా మనం ఈ యొక్క గంగా నదికి సంబంధించి మాట్లాడతాం. కాబట్టి ఈ గంగా సప్తమి నాడు గంగాదేవికి సంబంధించి శ్లోకాలు పఠించుకోవడం, అలాగే ఆవిడని ఆరాధించటం, ఎందుకంటే చాలా విశిష్ట స్థానం కలిగిన నదులుగా ముఖ్యంగా మనం చెప్పుకునే గంగా నదికి సంబంధించిన ఇది ఈ గంగా సప్తమి కనుక తప్పనిసరిగా ఆ జాహ్నవిని తలుచుకొని ఆమెని మనసా వాచా కర్మేణ ఆవిడని ఆలోచించుకొని గంగ దాకా వెళ్ళి స్నానం చేయలేకపోయినా మీరు ఇంట్లోనే ఉండి స్నానం చేసినా ఆవిడని తలుచుకొని స్నానం చేసి ఆవిడ ఆశీర్వచనాలు తీసుకున్నట్టుగా భావన చేసినట్లయితే అనుకూలంగా ఉంటుంది. నమస్కారం.